రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రోడ్డు వారోత్సవాలు 1 మంత్ చాలా హెవీ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మన ఒంగోలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అయినటువంటి మేడం గారు సుశీల గారు వారి యొక్క నిర్వహిస్తున్నటువంటి భాగంలో దీంట్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన ఊర్లో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ నుంచి యూత్ చాలా వాలంటరీగా వచ్చి దాదాపు ఈ క్యాంపులో పాల్గొంటూ ఉన్నారు. దీని సందర్భంగా ప్రజలందరూ తెలియపరిచేది ఏంటంటే రోడ్ సేఫ్టీని మనసులో పెట్టుకోండి. నేచర్ని ఎట్లయితే గౌరవిస్తామో అట్లాగే రోడ్డు సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకుని గౌరవిస్తేనే దాదాపు మనకి సర్వైవింగ్. ఎందుకంటే ఇంటిలో నుంచి బయట అడుగుపెట్టిన వెంటనే మనం రోడ్డు మీదకే వస్తాం. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ అలాగే ఆర్టీఏ వారు చెప్పేటువంటి నిబంధనల్ని ఇవి చూచా తప్పకుండా పాటించాలి. ఈ సందర్భంగా టీచర్స్, ఆల్ కాలేజెస్, రోడ్ యూజర్స్కి చెప్పేది ఏంటంటే మన పెద్దవారు ఇటువరకు రోడ్డు మీద పక్కన వెళ్ళినానా అని చెప్పేవాళ్ళు. మనము ఎక్కువగా దాంట్లో సేఫ్ లెఫ్ట్ అని చెప్తాం. కాబట్టి దయచేసి ఎడమవైపుని ఉన్నటువంటి రోడ్డు బాధ్యతను గుర్తుపెట్టుకుని రోడ్ క్రాస్ చేసేప్పుడు సిగ్నల్స్ దగ్గర అలాగే బండి నడిపేప్పుడు కూడా చాలా సేఫ్టీ డ్రైవింగ్స్ నేర్పించాలని, మరి ముఖ్యంగా యూత్ అట్లాంటి అవేర్నెస్ కలిగి ఉండి వారి యొక్క లైఫ్ని చాలా చక్కగా ఉండాలని, ఆ విధంగా ఆర్టీఏ డిపార్ట్మెంట్ వారు ఎంతో శ్రమ కోర్చి వాళ్ళకు ఉన్నటువంటి రెగ్యులర్ డ్యూటీస్తో పాటు ఇదంతా చేస్తా ఎంతో అవేర్నెస్ కలిగించడానికి దీంట్లో వ్యయ ప్రయాసాలు వచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మాసోత్సవాల సందర్భంగా ఈరోజు రవాణా శాఖ కార్యాలయంలో కాలేజీ స్టూడెంట్స్ అండ్ వాలంటీర్స్కు మనం బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు ఒక 70 మెంబర్స్ దాకా పిల్లలందరూ కూడా కాలేజెస్ నుంచి ఫేస్ క్విజ్ అండ్ రైస్ కాలేజెస్ స్టూడెంట్స్ అందరూ కూడా వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా గవర్నమెంట్ డాక్టర్స్ వారి ఆధ్వర్యంలో మనం బ్లడ్ డొనేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా రహదారి భద్రత నియమాలను పాటించాలని, రోడ్డు సైడు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలి, త్రిబుల్ రైడింగ్ లేకుండా స్టూడెంట్స్ అందరూ కూడా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని చెప్పేసి మా రవాణా శాఖ ద్వారా చెప్తున్నాము. అందరూ కూడా పాటిద్దాము, మన ప్రాణాలని కాపాడుకుందాం.